దీపని చంపాలని జోష్న అయితే పెద్ద ప్లానే చేస్తుంది. ఇంకా అందరి ముందు నటిస్తూ నేను ఈ పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమేను, అది కూడా మా బావ లాంటి వాడిని చూసి, అలాంటి మంచివాడిని చూసి నాకు నువ్వే పెళ్లి చేయాలత్తా అని చెప్పని కాంచనకి చెప్తుంది. ఇంకా కాంచన అందరూ అయితే ఇంకా శివనారాయణ కూడా చూసావా కాంచన, తన పెళ్లి బాధ్యత నీ నెత్తి మీద పెట్టింది అన్నట్టుగా, ఇంకా మమ్మీ నీ విషయంలో నేను చాలా తప్పులు చేస్తుంటాను, కానీ అవన్నీ మీరు పెద్ద మనసుతో చేసుకొని నన్ను క్షమించండి అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే జోష్నలో చాలా మార్పు వచ్చిందని చెప్పని ఇంకా అందరినీ నమ్మిస్తుంది. ఒక్క పారిజాతం కూడా అయితే నాకు నీ విషయంలో ఏదో తేడా కొడుతుంది జోష్న అని చెప్పి అన్నట్టుగా ఉంటే ఇంకా అందరూ భోజనాల దగ్గరకు పదండి అని చెప్పనని మొదటి ముద్ద ఈరోజు నాకు చీఫ్ గెస్ట్గా నేను దీపనికి ఫస్ట్ ముద్ద మీ అందరికంటే కూడా దీపే ముందు తినాలి అని చెప్పని అన్నట్టుగా తనకి వడ్డిస్తుంది. ఇంకా కార్తీక్ అయితే దీపే సుమిత్ర అసలు కూతురు అన్నట్టుగా నిజం తెలిసిపోయిందని దాసుకు వచ్చి చెప్తాడు. ఇంకా దాసు కూడా అయితే ఇప్పుడు జోష్న ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నట్టుగా తనైతే అనేటప్పటికీ ఇంకా మొదటి ముద్ద తనే తినాలనుకునేటప్పటికీ ఇంకా పారిజాతం కూడా వచ్చి అయ్యో నేను తినిపిస్తాను దీపకి మొదటి ముద్ద అంటున్నావు కదా అని అంటే ఇంకా కార్తీక్ అయితే సడన్గా ఒక మాట అంటాడు, అయ్యో నువ్వు పారు ఒక సాగు, మొదటి ముద్ద దీప కాదు తినాల్సింది, తను ఇన్వైట్ చేసినందుకు మొదటి ముద్ద జోష్నకి పెట్టి తర్వాత దీప తినాలి అన్నట్టే ఇంకా జోష్నకైతే మాత్రం ఇంకా సడన్ షాక్ అనమాట. ఇంకా అలా చెప్పేటప్పటికి జోష్న అయితే నేను దాంట్లో విషయం కలుపున్నాను కదా, మొదటి ముద్ద నేను తిన్నాను అంటే నేను చచ్చిపోతాను కదా, అయినా బావేంటి ఇలా ఇరికిచ్చాడు అన్నట్టుగా అంటూ ఉంటే ఇంకా దీప అయితే దీప నువ్వు వెళ్ళి జోష్నకి మొదటి ముద్ద తను నీకు పెట్టింది కదా, అందుకని నువ్వు ఫస్ట్ తనకు తినిపించావు అంటే లెక్క బాగుంటుంది, అదే కదా మనకు మర్యాద అన్నట్టుగా అనేటప్పటికీ అయ్యో నేను అసలు ఆ ఫుడ్డే తిన్ను అని చెప్పని జోష్న అంటే ఏం పర్లేదు ఒక్క స్పూనే కదా ఏం కాదులే తినని చెప్పని అనేటప్పటికీ ఇంకా అందరి ముందు దీప అయితే ఇంకా జోష్నకి ఆ ముద్ద అయితే విషం కలిపిన ముద్ద పెడుతుంది.